హాయ్ అండి. చికెన్ ముక్కల్లాగా ఉండే మిల్ మేకర్ పకోడీ ఈరోజు ఎలా చేసానో చూసేయండి. ఇది మరీ పెద్ద సైజ్ ఎగ్ సైజ్ ఉన్నంత మిల్ మేకర్తో ఈరోజు పకోడీ చేశాను. ఎలా వచ్చిందో ఏంటో చూడండి. ముందుగా వేడి నీళ్ళని స్టవ్ పైన పెట్టుకొని కొంచెం బాయిల్ అయ్యాక వేడివేడి మిల్ మేకర్ని వేసి కాసేపు ఇలాగా స్పూన్తో కానీ గరిటెతో కానీ కలిపి తీసి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు పిండుకోండి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు, కారం, పసుపు, ఇంకా జింజర్ గార్లిక్ పేస్టు, ఇంకా కార్న్ ఫ్లోర్ వేసుకొని, లేకపోతే ఈ ప్లేస్లో బియ్యం పిండి వేసుకునే సరిపోతుంది. వేసుకొని కలుపుకొని ఆయిల్లో వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ పకోడీ రెడీ అయిపోయింది. టేస్ట్ సూపర్. కొంచెం నిమ్మకాయ పిండితే అద్దరిపోద్ది.